ఈ మీటింగ్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. మా చిన్నారులైన పిల్లలందరికీ నా నమస్కారం. మనకి ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారంటే తల్లిదండ్రుల తరపున నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మా బాధ్యతని నేను చెప్పడానికి వచ్చాను. సో నేను ఒక తల్లిదండ్రులు అంటే మీలో ఒక భాగంగా నేను మాట్లాడుతున్నాను, ఇది గమనించుకోండి. ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారంటే తల్లిదండ్రులుగా మనం ఇంట్లో పిల్లల్ని 16 గంటల పాటు చూస్తాం, ఉపాధ్యాయులు 8 గంటలు చూస్తారు. పిల్లలు 6 గంటలు పడుకుంటే 16 గంటల్లో 10 గంటలు మనమే ఉంటాం పిల్లల దగ్గర, ఉపాధ్యాయులు 8 గంటలు ఉంటారు. అంటే దాదాపు 24 గంటలు ప్రథమ బాధ్యత మనమే వహిస్తాం. మన పనుల్లో కానీ లేకుంటే మన ఉద్యోగ బాధ్యతల్లో కానీ మనం బిజీ అయ్యి మన పిల్లల్ని కనుక వదిలేస్తే వాళ్ళు రేపు ఎలా తయారవుతారు అనేది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. సో మొట్టమొదటిగా ఏంటి అంటే పిల్లలకి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటిగా మన పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి అనేది మనగా ఆలోచించుకోవాల్సిన విషయం ఫస్ట్ తల్లిదండ్రులు. ఆ తర్వాత మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్పిస్తున్నారు అనేది మనం ప్రశ్నించాలి. సో ఎంతమంది టైంకి పంపిస్తున్నారు అనేది సో మొట్టమొదటిగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మనకి ఆల్రెడీ ఉపాధ్యాయులు చెప్తున్నారు, మీ పిల్లల్ని శుభ్రంగా పంపించండి, అన్నీ ఇచ్చి పంపించండి అని. నేను కూడా మా బాబుతో పాటు పిల్లలు వచ్చి కూర్చొని హోంవర్క్ చేస్తుంటారు, నేను కూడా గమనిస్తాను. ఇందులో మా బాబు కూడా ఉన్నాడు. చాలాసార్లు చెప్తాను, నా బుక్స్ అలా పెట్టుకోవద్దు, నీట్గా పెట్టుకోవాలి. నేనే చాలాసార్లు రిమూవ్ చేసి గమ్ అంటించి నేనే వాటిని మడతలన్నీ తీసేసి ఎక్కువ బుక్స్ కింద దాన్ని పెట్టేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ బాబుకు ఆ బుక్స్ మెయింటైన్ చేయడం అనేది తెలియడం లేదు. మీ తరపు నుంచి మీరు అది కొంచెం ఏమైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము, కానీ ఆ మెయింటెనెన్స్ మరి ఇక్కడ పోతుందో మా దగ్గర పోతుందో తెలియదు. బుక్స్ అయితే నీట్గా ఉండదు. ఇది మా బాబు కూడా చూశాను. నేను తనతో వచ్చే ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను, రాసేస్తారు అలా పడేస్తారు. వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను చెప్తాను, అరే అలా ఉండకండి అని. ఆ బుక్స్ చాలా వరెస్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇది పేరెంట్స్ తప్పు కాదు, అలా అని ఉపాధ్యాయులు తప్పు కాదు, అలా అని పిల్లలు తప్పు కాదు, ఉమ్మడిగా చేస్తున్న తప్పు. అంటే తల్లిదండ్రులు గమనించుకోవాలి, పిల్లలు గమనించుకోవాలి, ఉపాధ్యాయులు గమనించుకోవాలి. సో బుక్స్ మెయింటెనెన్స్ ఒక చిన్న వస్తువు ఈరోజు మనం ఇచ్చే రూపాయి 2 రూపాయలు వాడు సక్రమంగా ఉపయోగించడం నేర్చుకుంటే రేపు నీ ఆస్తి పంచినా, నీ 1,00,000 రూపాయలు ఇచ్చినా వాడు జాగ్రత్తగా తాగుడికి దేనికి బానిస అవ్వకుండా ఉపయోగపడతారు. అంటే మొట్టమొదటిగా నీ పెన్సిల్ నువ్వు ఎలా కాపాడుకోవాలి అంటే మా బాబు చేసే కంప్లైంట్ నేను చెప్తాను. పెన్సిల్ స్కూల్లో పోతుంది, నేను ఒకటే చెప్తాను, నాన్న నీ పెన్సిల్ నువ్వు కాపాడుకోవడం నేర్చుకుంటే రేపు నేను ఏది ఇచ్చినా నువ్వు కాపాడుకుంటావు. అలా ఒక పెన్సిల్ కాపాడుకోవడం ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం నేర్పిస్తే నీ ఆస్తి కూడా కాపాడగలుగుతాం. సో చిన్నప్పుడు నేర్చుకుంది పెద్దయ్యాక రాదండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పడి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఉంటుంది. సో బాలుడు నడవలసిన త్రోవ అంటే వాడు చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ అంతా చిన్నపిల్లలే, అంటే నేర్చుకునే స్టేజ్లో ఉన్నవాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి అంటున్నారు, నేర్చుకోండి అంటున్నారు. ఫస్ట్ నేర్పాల్సింది మనమే, తల్లిదండ్రులే ఫస్ట్ బాధ్యత వహించాలి, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత పిల్లలు నేర్చుకుంటారు. సో డైలీ పెన్సిల్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎరేజర్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ పెన్సిల్ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. 5 రూపాయలే కదా మళ్ళీ కొనించవచ్చు అనుకోవచ్చు, కానీ 5 రూపాయల పెన్సిల్ జాగ్రత్త పరచుకోలేని వాడు 50 రూపాయలు బ్యాగ్లో పెట్టి ఉంటాయండి. సో ఫస్ట్ మనమే నేర్పించాలి పిల్లలకి ఏది